Hello, namaskaram, good morning, adab, assalamu alaikum. Ladies and gentlemen, welcome to News and Views. For the people, by the people, of the people. ప్రజల కోసం ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రభువులు. ఈ ప్రజాప్రభువులు చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకోకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం తలంటు పోసింది. ఓటు వేసే సామాన్య మానవుడికి ప్రజాప్రభువులకు తేడా లేకుండా సమన్యాయం కల్పించింది. ఎన్నికైన తర్వాత తాట తీస్తామన్న అసెంబ్లీ రౌడీలకు తడాకా చూపించింది. దోషిగా నిర్ధారించబడిన మరు నిమిషం నుండే పోటీకి అనర్హులని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. దీంట్లో తప్పేంటి? రోజులు మారాయి సుయోధన, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజాసేవ చేయాల్సిన అవసరం లేదా? We'll discuss that in the debate. Just 2 minutes. Thursday morning, here are the top 10 headlines. నేతా జాగ్రత్త, చట్టసభల నుంచి దోషుల వెలి, నేరం రుజువైన నాటి నుంచే అనర్హత, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దోషిగా తేలితే అనర్హులే, సుప్రీంకోర్టు తీర్పు. ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 8(4) కొట్టివేత. దుశ్శాసనులపై వేటే, ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని వెసులుబాటు రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు కీలక తీర్పు. నేరచరితులపై సుప్రీం కొరడ. టిక్ టిక్ టిక్, రేపే కోర్ కమిటీ భేటీ, తెలంగాణపై కీలక చర్చ. తెలంగాణ భేటీకి సిద్ధం, నేడు ఢిల్లీకి కిరణ్, దామోదర, బొత్స. సీమాంధ్ర నేతలకు ఫ్రైడే, హీటెక్కిన టీ, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉత్కంఠ. డబుల్ ధమాకా, నేటి నుంచే బోనాల సంబరం, నేటి నుంచే రంజాన్ పవిత్ర మాసం. సిబిఐ సెగ, ప్రధానికి కోల్గేట్ ముప్పు, భాజపా ప్రధాని అభ్యర్థికి ఎన్కౌంటర్ సమస్య. చివరిగా టైటిల్ పోరుకు సిద్ధమైన శ్రీలంక, భారత్, కెరీబియన్లో క్యాలిప్సో చేసేదెవరో. ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా, ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో అదృష్టం బాగా ఉంది. గత కేసులకు ముడిపెట్టకుండా రాబోయే కేసులకు సుప్రీంకోర్టు ముడిపెట్టింది. ఒకవేళ అదే జరిగితే పార్లమెంట్ అనండి, అసెంబ్లీలనండి భారీగా ఖాళీలు ఏర్పడేవి. శాసనసభ ఉద్యోగాల జాతర అంటూ పరుగులెడాల్సిందేమో. గూండాలకు గుడ్ బై. నా పైలి మర్డర్ ఎప్పుడు చేసినాను అనుకున్నావు? 14 గంటలకి బచ్చగాన్ని, అంటే చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు. ఏం చేయాలి? నేను బతకాలి తమ్మి. గా బతికటందుకే నేను పాలిటిక్స్ లోకి జంపింగ్ చేసిన. గల్లీ లీడర్ కాడి నుంచి ఢిల్లీ లీడర్ దాకా పక్కలేసిన, జనాన్ని పోగు చేసిన. కానీ కార్పొరేటర్ అయినా 20 లక్షల ఎమ్మెల్యే, 60 లక్షల్లో మంత్రిని అయినా. 30 ఏండ్ల సంధి తమ్మి. సిగ్గు లజ్జ ఇడిచి కొచ్చగా లెక్క బతికినా. కళంకితులకు కళ్ళెం, గూండాలకు గుడ్ బై, నేర చరిత్రకు నో, సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు. ఇక ఇంటిబాట పట్టనున్న అసెంబ్లీ రౌడీలు. రౌడీలు, గూండాలు, నేరస్తులు, కలంకితులు, రక్త చరిత్రతో కంపు కొడుతున్న రాజకీయ నాయకులకు దేశ సర్వోన్నత న్యాయస్థానం చరమగీతం పాడింది. కని విని ఎరగని రీతిలో సంచలనాత్మక తీర్పు వెలువరించింది. నేర, రక్త చరిత్రతో కుళ్ళుతున్న దేశ రాజకీయాలను ప్రక్షాళన చేసే విధంగా అడుగులు వేసింది. ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరస్తులని తేలితే వారిపై అనర్హత వేటు తప్పదని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. దీంతో 2 ఏళ్లకు మించి శిక్ష పడిన రాజకీయ నేతలు జీవితాంతం పోటీ చేయటానికి అనర్హులంటూ స్పష్టం చేసింది. దేశంలోని ఏ స్థాయి కోర్టులో అయినా నేరం రుజువైన ఎంపీలు, ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. ఢిల్లీకి చెందిన లోక్ ప్రహారీ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన తలపండిన వకీలు సుప్రీం తలుపులు తట్టింది. వాదనలు విన్న ధర్మాసనం తప్పించుకునే వెసులుబాటు కల్పిస్తున్న ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 8(4) సరికాదని తేల్చి చెప్పింది.
న్యాయసమ్మతం కాదని తీర్పునిచ్చింది. ఊరటల్లా గతంలో నిర్ధారించబడిన కేసులకు ఇది వర్తించబడదు. ఈ సంచలనాత్మక తీర్పుతో ఇప్పటికైనా రౌడీలు, గూండాలు, నేర చరిత్రతో కుళ్ళుతున్న రాజకీయాలు ప్రక్షాళన కానున్నాయా? అడ్డదారిలో అక్రమాలకు పాల్పడే వారికి జ్ఞానోదయం కానుందా? ప్రజా నాయకులందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తారా? విద్య, ప్రావీణ్యం, మంచి పేరున్న అభ్యర్థులకు చట్టసభల్లో స్థానం దొరకనుందా? లేక అడ్డదారిన తాము పోటీ చేయడానికి అనర్హులైన ప్రజా ప్రభువులు కావలసిన వారిని తెరపైకి తెచ్చి వెనక నుండి చక్రం తిప్పుతారా? గూండాలకు గుడ్ బై. 6 ప్రశ్నలు సంధించాను. 6 ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి. అంతేకాకుండా ఈరోజు రాజకీయ నాయకులను కాకుండా మేధావులైన వారిని ఎంచుకోవడం జరిగింది. ఈ మేధావుల్లో ఐఐటి గ్రాడ్యుయేట్, లోక్సత్తా పార్టీ తరఫున కార్తీక్ చంద్ర, వారి పక్కన ఎకనామిస్ట్, ఆర్థిక నిపుణులు సి కుటుంబరావు గారు, రాజ్యాంగ నిపుణులు హైకోర్టు సీనియర్ న్యాయవాది గోశాల శ్రీనివాస్ గారు, వారి పక్కన ఎడిటర్ విశాలాంధ్ర కె శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మీరు కూడా ప్రశ్నలు సంధించవచ్చు, కానీ మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేసి దాని తర్వాత మీరు ఎప్పుడైతే ప్రశ్నలు సంధించాలనుకుంటారో సూటిగా ప్రశ్నలు సంధించవచ్చు. వీల్ ఓపెన్ అప్ టు ది పబ్లిక్ ఆల్సో. ముందుగా గోశాల శ్రీనివాస్ గారు, ఏ విధంగా చూడమంటారు? తీర్పును ఆహ్వానించదగ్గది, కానీ వాటి పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా కనబడుతున్నాయి. ఏ విధంగా చూడమంటారు? ఇంతకాలానికి ఒక ప్రజావాజ్యం సుప్రీంకోర్టు తలుపులు తట్టడం వల్ల సుప్రీంకోర్టు బెంచ్ హెడెడ్ బై జస్టిస్ ఏకే పట్నాయక్ అండ్ జస్టిస్ ముఖోపాధ్యాయ, వీళ్ళిద్దరూ కూడా సంచలనాత్మకమైన తీర్పు నిన్న వెలువరించడం జరిగింది. అంతక్రితం మన యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 2002లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైతే అభ్యర్థులు వారి యొక్క చరిత్ర, నేర చరిత్ర కానీ, లేదా వాళ్ళకి ఆర్థిక స్తోమత కానీ, లేదా వాళ్ళ యొక్క మిగతా అర్హతలు, విద్యా అర్హతలు వివిధమైనవి అఫిడవిట్లో తెలియచేయవలసి ఉన్నది అని 2002లో తీర్పు ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆ విధమైన రూల్స్ తయారు చేసి అభ్యర్థులు మీ యొక్క బోగట్టా, మీ చరిత్ర బోగట్టా అంతా కూడా మీరు యొక్క నామినేషన్ పత్రంతో పాటుగా అఫిడవిట్ ప్రతిజ్ఞ చేసినట్టు పత్రాన్ని దాఖలు చేయాలని పత్రాలకు పరిమితం అయిపోయింది నేర చరిత్ర. దేశ రాజకీయాల నుంచి, భారత ప్రజాస్వామిక రాజకీయాల నుంచి నేరమయ రాజకీయ నాయకుల్ని ఏరివేయాలంటే ఆ 2002 తీర్పు సరిగ్గా పనిచేయట్లేదని సుప్రీంకోర్టు రియలైజ్ అయింది. పశ్చాత్తాపడినట్టుగా మనకు అర్థమవుతోంది. కేవలము మీ చరిత్ర తెలియచేయడానికి సరిపోతుందా? లేదు. మీరు చెప్పినట్టుగా సెక్షన్ 8 సబ్ క్లాస్ 4లో అపీల్ పెండింగ్ ఉంటే అతను నేరస్తుడు కాదు అని ఒకే ఒక్క ప్రొవిజన్ ఆధారంగా కింద స్థాయి మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వాద్యాన్ని సాగదీయడం వల్ల జీవిత కాలం పడుతోంది. అభ్యర్థి సునాయాసంగా 5-6 టర్ములు మంత్రి పదవి. శ్రీనివాస్ రెడ్డి గారు, సమన్యాయం కల్పించారు. ఉద్యోగులకు ఏ విధంగానైతే కేసు రాగానే సస్పెండ్ చేస్తారు, మళ్ళీ ఆయన హైకోర్టుకు వెళ్ళినా మళ్ళీ నిర్దోషిగా తేలేంత వరకు ఆ కేసు కొనసాగుతుంది. అదే సమన్యాయం ఈ రోజు రాజకీయ నాయకులు కల్పించారు. దీంట్లో తప్పేంటి? తప్పస్సలు లేదు. 1 సెకండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా ప్రజల్లో చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు, చాలా ఆనందం. ఇవాళ ఉన్న రాజకీయ వ్యవస్థలో చట్టసభలకు ఎన్నికయ్యే వాళ్ళని చూస్తుంటే అసహించుకుంటున్నారు. నేరస్తులకు సంబంధించి చాలా క్లియర్గా మర్డర్, రేప్, గ్యాంగ్ రేప్, రాబరీ కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, థెఫ్ట్లు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ స్థితిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. ఒక మంచి అన్ని పార్టీల నాయకులు ఆల్మోస్ట్ నా దగ్గర 93 మంది లిస్ట్ ఉంది. 93 మన రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించిన అంకె తర్వాత ఇస్తాను. దాంట్లో ఆల్మోస్ట్ 93 మందిలో అందరిపైన ఏదో ఒక కేసు ఉంది.
కానీ సీరియస్ కేసులు ఉన్నాయి 3 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తే అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పీపుల్. టీడీపీ 16, సిపిఎం 15, కాంగ్రెస్ 9, దాని తర్వాత అన్ని టీడీపీ, సిపిఎం, టీడీపీ, ఇండిపెండెన్స్, సిపిఐ, ఎంఎల్ ఈ విధంగా ఉన్నాయి. రమాకాంత్, ఇక్కడ చూడాల్సింది, నేను రాజకీయ పార్టీలు ఇక్కడే భిన్నాభిప్రాయాలు వెల్లడించేది. కేసులు ఎలాంటి కేసులు అనేది ప్రధానం. కేసులు క్రిమినల్, దీంట్లో 56 కేసులు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. క్రిమినల్ కేసెస్లోనే క్రిమినల్ కేసులు ఇప్పుడు ఉంటుంది. అధిక ధరల మీద రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తాయి. అందుకే అడిగాను నేను బిగినింగ్ లో, అందుకే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయండి. ఎందుకంటే ఇండిపెండెంట్ విచారణ సంస్థలకు స్వయం ప్రతిపత్తి అంటూ లేదు. సిబిఐ విషయంలో చూసాము, ఇంకా ఎన్నో విషయంలో చూసాము. మంచి పరిణామం ఏంటంటే గత కేసులకు ముడిపెట్టకుండా రాబోయే కేసులకు ముడిపెట్టాలంటూ వాదించడం జరిగింది. అయినా కానీ ఏదైతే ఈ విచారణ సంస్థలు ఉన్నాయో వాటికి స్వయం ప్రతిపత్తి లేదో అవి డెఫినెట్లీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు. ప్రత్యర్థి పార్టీలు మీరు అన్న విధంగా ఏ పోరాటాలు సాగించినా కానీ ఇరికించడానికి అది ఆయుధంగా పనిచేయదంటారు. నేను ఇక్కడ మీ దృష్టికి తీసుకొచ్చేది, నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ట్రయల్ నుంచి జడ్జిమెంట్కి వచ్చింది, తీర్పులు వచ్చాయి. తీర్పులు వచ్చిన దాని మీద ఆరోపణలు తీసుకొస్తే వినటానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ మీద ఇంకా కొంత గౌరవం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ సిబిఐ. న్యాయ వ్యవస్థలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ పూర్తిగా న్యాయాన్ని అందిస్తున్నదన్న భావం లేకపోయినా, ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇలాంటి కేసుల్లో తీర్పు 2 సంవత్సరాల పాటు శిక్ష, 2 సంవత్సరాలకు మించి శిక్ష పడితే వెంటనే డిస్క్వాలిఫై చేయండి అనేది ప్రధానమైంది. మిగతా కేసుల కన్నా సెక్షన్ 3 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారము వైరస్ రక్షణ అంటూ కల్పించడం జరిగింది. సెక్షన్ 8(4) ప్రకారము ఏదైతే కేసులు ఉన్నాయో వాళ్ళు మీకు 3 నెలల సమయం ఇస్తున్నారు. 3 నెలల సమయం నుంచి మీరు హైకోర్టుకు వెళ్ళొచ్చు, లేదంటే పై కోర్టులకు వెళ్ళొచ్చు. అప్పటిదాకా నిర్దోషిగా తేలేంత వరకు మీరు పదవుల్లో సాగొచ్చు. ఆ విధంగా కాకుండా అల్ట్రా వైరస్ రక్షణ లేకుండా చేసింది. సో డెఫినెట్లీ కింది స్థాయి కోర్టులో ఒకవేళ మీరు దోషిగా తేలితే దాని తర్వాత మీరు జీవితాంతం అనర్హులు. ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా ఊరట కల్పించింది, పై కోర్టుకు వెళ్ళొచ్చు. పై కోర్టులో ఒకవేళ నిర్దోషిగా తేలిన తర్వాతనే మళ్ళీ పోటీ చేయడానికి అర్హులంటూ చెప్పడం జరిగింది. దీంట్లో సమస్య ఎందుకు? రాజకీయ నాయకులు ఇప్పటికైనా కానీ దాన్ని పాటిస్తారా, లేకపోతే ఎందుకంటే వాళ్ళు 41 పేజీల జడ్జిమెంట్ ఉంది నా దగ్గర, నిన్న రాత్రి వచ్చింది. అయినా కానీ కొన్ని పాయింట్స్ చదివాను. దాంట్లో ఉన్నదల్లా ఏంటి, ప్రభుత్వము ఇదంతా ఒకవేళ సంఖ్యాబలం లేదనుకోండి, శాసనసభలోనైనా కానీ లేకపోతే పార్లమెంట్లోనైనా కానీ, ఆ సంఖ్యాబలం లేకపోతే ప్రభుత్వం వాదించింది. సంఖ్యాబలం లేకపోతే ఒకవేళ ఇలాంటి కేసులు అయితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయి అన్న విధంగా వాదించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వాలు కుప్పకూలితే అనర్హులతో, అవినీతి పరులతో, క్రిమినల్స్తో ప్రభుత్వం నడుస్తుంటే కుప్పగూలితే ప్రజాస్వామ్యంలో చాలా సంతోషం. ఇది ఈ పాయింట్ మీద వారు వెళ్తే ప్రజలు అసహించుకుంటారు. ఇవాళ నువ్వు పబ్లిక్ సర్వెంట్, నీ డెఫినేషన్ పబ్లిక్ సర్వెంట్ కింద ఉన్నావు. పబ్లిక్ సర్వెంట్ కింద ఉన్న డెఫినేషన్ని నువ్వు రక్షించుకోవటానికి చట్టాలు చేసినటువంటి చట్టసభలు తమకు తాము రక్షించుకోవటానికి ప్రొవిజన్స్ పెట్టుకున్నారు. అది గుర్తించింది లేట్గా అయినా కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. దీన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాలా. కేసెస్కి సంబంధించి, క్రిమినల్ కేసెస్కి సంబంధించి ఏ రకంగా పెడతారు ఏమిటి అనేది నేర చరిత్రకు సంబంధించి దాంట్లో డిస్ప్యూట్స్ చేయొచ్చు. కానీ ఒకసారి తీర్పు వెలువడిన తర్వాత దాన్ని నువ్వు రక్షించుకో, నీకు రక్షణ కల్పిస్తున్నాము అనేది ఏమాత్రం సమంజసమైంది కాదు. ఓకే, కుటుంబరావు గారు, సెంటర్ హాస్ డిఫెండెడ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రొవిజన్ లో వాళ్ళు ఆర్గ్యూ చేసిందల్లా కానీ ఏంటంటే, a razor edge thin majority, political parties too have been resisting change on the ground that ruling dispensations bring false charges out of political vendetta to keep rivals out of election process, and this is a dangerous trend అంటూ వాళ్ళు వాదించడం జరిగింది. ఏ విధంగా చూడమంటారు? ఇప్పుడు జడ్జిమెంట్ కాపీ నేను కూడా చదివానండి రమాకాంత్ గారు, క్లియర్గానమాట. చాలా నిశితంగా పరిశీలిస్తే కనుక, చాలా ఆలోచించే, ఏదైతే అటార్నీ జనరల్ గారు, అడిషనల్ అటార్నీ జనరల్ గారు ఈ పాయింట్ రేజ్ చేశారో, దట్ మెజారిటీ రేజర్ థిన్ ఉన్నప్పుడు
గవర్నమెంట్ పడిపోయే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సంక్షోభం వచ్చే పాసిబిలిటీ ఉందంటే కోర్టు అది కన్సిడర్ చేయలా. ఎందుకంటే కోర్టు ఒకటే చెప్పింది, ఒక సామాన్యుడు రేపు ఎంపీకి నిలబడదాం అనుకున్నా, ఎమ్మెల్యేకి నిలబడదాం అనుకున్నా ఆర్టికల్ 102, ఆర్టికల్ 191 కింద ఏవైతే డిస్క్వాలిఫికేషన్స్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫై చేస్తుందో ఆ డిస్క్వాలిఫికేషన్స్ కింద వస్తే కనుక తను ఎలిజిబుల్ ఉండడు. కాబట్టి అదేవిధంగా సెక్షన్ 8 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద 1, 2, 3 కింద గనక కన్విక్షన్ అయితే గనక ఎందుకు డిస్క్వాలిఫై కాకూడదు సిట్టింగ్ మెంబర్ అని చెప్పేసి క్లియర్ కట్గా క్లారిటీ ఇచ్చారు అందులో. అండ్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నవజోత్ సింగ్ సిద్ధుది పార్లమెంట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయనది ట్రయల్ కోర్టు మర్డర్ కేసులో కన్విక్షన్ ఇచ్చింది. కన్విక్షన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసు కన్సిడర్ చేస్తా కూడా ఇందులో క్లారిఫికేషన్ ఇచ్చింది ఈ పర్టికులర్ జడ్జిమెంట్ లోనే. ఆ విషయానికి వస్తే కుటుంబరావు గారు, స్టే ఆఫ్ కన్విక్షన్, ఆ విషయానికి వస్తే లాలూ ప్రసాద్ యాదవ్ గారి ఫోటో స్కీమ్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. కింది స్థాయి కోర్టులో ఏదైతే తీర్పు వెలువరించే సమయంలో పై కోర్టు నిషేధం స్టే ఆర్డర్ ఇచ్చింది, దాన్ని ఏ విధంగా పరిగణించమంటారు? అందుకే కదా ఇది. ఇప్పుడు ఒకటేనండి, కింద కోర్టులో జడ్జిమెంట్ వచ్చే లోపలేనమాట లల్లు యాదవ్ గారు ఆయన పలానా ఆర్జేడీ మెంబర్కి చుట్టం అవ్వచ్చు, ఇంకొకళ్ళకి ఇది చుట్టం అవ్వచ్చు అని చెప్పేసి ఏదైతే స్టే తీసుకున్నారో స్టే వాస్ గివెన్ ఓన్లీ ఫర్ గివింగ్ నోటీసెస్ ఓన్లీ. మీరు ఆర్డర్ చూస్తే ద మొమెంట్ నోటీసెస్కి రిప్లై రాగానే ఆ స్టే వెకేటివ్ అయిపోతుంది, జడ్జిమెంటు వస్తుంది. అందుకని చెప్పేసి నేను దానికి ఇప్పుడు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఆల్రెడీ, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ నోటీసెస్ అని. అయితే ఈ జడ్జిమెంట్లో మీరు కేర్ఫుల్గా ఒకటి అబ్జర్వ్ చేస్తే కనుక చాలా క్లారిటీతో ఇచ్చారు. బట్ నా ఫియర్ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు దీని నుంచి తప్పించుకోవడానికి మళ్ళీ ఏమన్నా అమెండ్మెంట్ చేస్తారా? ఇప్పుడు ఇందులో క్లియర్, ఎందుకంటే ఇందులో మీకు జడ్జిమెంట్లో మీరు చదివితే వన్ ఆఫ్ ద ఫస్ట్ పాయింట్ రేస్ చేసింది ఎవరు? ఫాలీ నారిమన్ గారు. ఇప్పుడు పిటిషనర్ కి ఆర్గ్యూ చేసిన కౌన్సిల్ ఎవరో కాదు, ఫాలీ నారిమన్, గ్రాండ్ ఓల్డ్ లాయర్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పేసి అనొచ్చు. ఆయన రాజ్యసభ మెంబర్ గా కూడా చేశారు. కాబట్టి హీ క్లియర్లీ నోస్ వాట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మెంబర్ మీన్స్ అనమాట. ఆయన అందులో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు పాయింట్ కూడా మెన్షన్ చేశారు, ఎలక్షన్ కమిషన్ వర్సెస్ సాకా వెంకట్రావు ఒరిజినల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేసెస్. డిస్క్వాలిఫికేషన్స్ వచ్చినప్పుడు అనమాట పార్లమెంటు ఆ జడ్జిమెంట్ ని రివర్స్ చేయడానికి అప్పుడు అమెండ్మెంట్ చేసింది. కాబట్టి అదే విధంగా మళ్ళీ ఇప్పుడు అవుతుందా అని కూడా నా ఫియర్ అనమాట. ఎందుకంటే క్లియర్ గా ఇక్కడ కన్విక్షన్ 2 years అండ్ మోర్ అయినప్పుడు ఎందుకు డిస్క్వాలిఫై కాకూడదండి? ఇవాళ చూస్తున్నాం మనం, అందులో ఇచ్చారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో చేసిన దాంట్లో మీరు ఇంకొకటి చూడండి, ట్రయల్ కోర్టులో జడ్జిమెంట్లు చాలా వరకు హైకోర్టులో హోల్డ్ అవ్వండి, అప్సెట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఈ సెక్షన్ 8 సబ్ క్లాజ్ 4 సస్టైన్ కావాలి అని అన్నారు. అంటే వాళ్ళ ఓన్ జ్యుడిషియరీనే శంకిస్తున్నారు వాళ్ళు. సుప్రీంకోర్ట్ హస్ టేకెన్ ఆల్ దీస్ పాయింట్స్ ఇంటూ కన్సిడరేషన్. ఇట్స్ ఎన్ వెరీ గుడ్ జడ్జిమెంట్. ప్రెసిడెంట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ కి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే కార్తిక్ చంద్ర, మీ పార్టీ పుట్టిందే ఇలాంటి వారిని ఏరి పారేయడానికి, ఏ విధంగా చూడమంటారు? మొట్టమొదట ఇది 12 సంవత్సరాల నుండి లోక్సత్తా పార్లమెంట్ ముందర మనకి ఎలక్షన్ కమిషన్ ముందర తీసుకెళ్లిన తర్వాత కోర్టులలో ఫైట్ చేసిన తర్వాత ఈ రోజు మనకి వెల్కమ్ తీర్పు వచ్చింది. అయితే ఒకటి ఉన్నది రమాకాంత్, మనకి గత కొన్ని వారాలుగా మంచి తీర్పులు వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమో పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తాయని, సుప్రీంకోర్టు ఏమో మొన్న రాజకీయ పార్టీలు తీసుకొచ్చారు. ఇప్పుడు కుటుంబరావు గారు అన్నట్టుగా దానికి అమెండ్మెంట్ కూడా తీసుకురావడానికి జంకరు. ఎందుకంటే ఒకటి ఐ టెల్ యూ, మొత్తం ఫిగర్స్ అన్ని చూస్తే డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్తే 1448 ఎంపీలు, లెజిస్లేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 64 ఎంపీలు, లెజిస్లేటర్లు, ఎమ్మెల్సీలపై మర్డర్ కేసులు ఉన్నాయి. 6 మంది ఎంపీలు వాళ్ళపై ఇప్పటికే ఛార్జ్ డిక్లేర్ అయ్యాయి. వాళ్ళు అయినా కానీ అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేశారు. ఈ విధంగా ఉంటే డెఫినెట్లీ కుటుంబరావు గారు అన్నట్టుగా అమెండ్మెంట్ ఏదైతే తీసుకొస్తే వాళ్ళకి ఈజీగా దాన్ని ఆమోదం తెలపడానికి ఈజీ అవుతుంది. ఈ జడ్జ్మెంట్ ని మనం ఒక పర్టికులర్ పర్స్పెక్టివ్ లో చూడాలి, దీని పరిధిలో మనం ఆలోచించుకోవాలి. మొట్టమొదట ఈ రోజు మనకి క్రిమినల్ అక్యూజేషన్ ఉన్న వాళ్ళు చట్టసభలో కూర్చోడానికి చాలా దారులు ఉన్నాయి, తప్పించుకోవడానికి కూడా. దాంట్లో ఒక దారిని, ఒక తోవని సుప్రీంకోర్టు మూసేసింది. ఏమని అంటే కన్విక్షన్ విల్ రిజల్ట్ ఇన్ డిస్క్వాలిఫికేషన్ అన్నారు, పెండింగ్ చార్జెస్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ డిస్క్వాలిఫికేషన్. రెండోది మనకి సర్టన్ క్లాస్ ఆఫ్ అఫెన్సెస్ కవర్ అవుతున్నది దీంట్లో. కాబట్టి రమాకాంత్ ఇంకొకటి ఆలోచించాలి, మనం ఈరోజు కన్విక్షన్ అయ్యి
హయ్యర్ కోర్టులో అప్పీల్లో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు ఉన్నారు అంటే చాలా తక్కువ మంది, మీరు చెప్పిన సంఖ్య కన్నా చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి సీరియస్ ఛార్జెస్ కనుక ఉంటాయి, రేప్, మర్డర్, డెకాయిటీ, ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్ ఉన్న వాళ్ళు ఈ రోజు మనకి చట్టసభల్లో ఉన్నారండి. టెర్రరిజం అక్యూజేషన్ ఉన్న వాళ్ళు చట్టసభల్లో ఉన్నారండి. అటువంటి వారి మీద కనుక ఈ రోజు పెండింగ్ కేసెస్ అందుకే కాంపిటెంట్ కోర్టు కనుక చార్జెస్ ఫ్రేమ్ చేసింది అంటే దాన్ని ఒక ఇండిపెండెంట్ మెకానిజం క్రియేట్ చేసుకోమనండి పొలిటీషియన్స్ కి. ఎటువంటి ఆ పొలిటికల్ వెండేటాకి ఎటువంటి ఆస్కారం లేదు. రిటైర్డ్ హైకోర్టు జడ్జిని పెట్టి ఈ రోజు స్టేట్ లో పెట్టమని చెప్పండి, వారిని డిస్క్వాలిఫై చేయాలి. లేదు పెండింగ్ చార్జెస్ కూడా డిస్క్వాలిఫై చేయాల్సిన సమయం ఈ రోజు వచ్చింది. ఈ రోజు రాజకీయ పార్టీలు ఈ తీర్పు తర్వాత స్పష్టంగా చెప్పాలండి, తీర్పు చదువుతున్నాము, కోట్ల రూపాయలు నిమిషానికి బిల్ చేసే లాయర్లు, అడ్వకేట్లు వాళ్ళకు ఉన్నారండి. 41 పేజీల జడ్జ్మెంట్ మీరు చదివారు, సుప్రీం మనకి ఇక్కడ ఉన్న గెస్టులు అందరం చదివాం మనము, కానీ వాళ్ళకి మాత్రం తీర్పు ఇంకా మేము చూడలేదు, దాని మీద కాషియస్ గా రియాక్ట్ కావాలి అంటున్నాయి. వారు ఈ రోజు నిర్ణయించుకోవాలి. అందుకే చెప్పాలి, అన్ని పార్టీలు చెప్పాలి ఈ రోజు, ఆర్ దే ఆన్ సైడ్ ఆఫ్ క్రిమినల్ సిట్టింగ్ ఇన్ పార్లమెంట్ ఆర్ ఆర్ దే ఆన్ సైడ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ పీపుల్ అనేది ఈ రోజు స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చింది. గోశాల శ్రీనివాస గారు, ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఒకవేళ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే మొత్తం అన్ని ఖాళీలు అయ్యేది, నేను అన్నట్టుగా ఉద్యోగాల శాసనసభ ఉద్యోగాల జాతర అంటూ ప్రారంభించాడు. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే రేపు అందరి మధ్యలో ఉన్నదల్లా ఏంటి, జగన్మోహన్ రెడ్డి కేసు ఏమవుతుంది? మీరు మొత్తం దీని విషయం ఎత్తుతో ఇందాక చెప్పారు, దొడ్డిదారులో వారి యొక్క కిన్ అందరూ కూడా దీంట్లో రావచ్చు. ఒకవేళ ఏ డిస్క్వాలిఫై చేస్తే ఏ వైఫ్, ఏ సన్, ఏ డాటర్ ఆర్ ఏ సర్వెంట్ అంటే ఏ రూలింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, హ్యాండ్ ఉంటుందని. ఒక అడ్డదారులో వాళ్ళ యొక్క రూలింగ్, వాళ్ళ యొక్క అజమాయిషి, రాజ్యాంగ అజమాయిషిని పోగొట్టుకోవడానికి ఏ శక్తులు ఇష్టపడవు. అందులో నేరమయ్యే శక్తులు అయితే ఇంకా పెద్ద పవర్ఫుల్గా ఉంటాయి. మీరు అన్నది జగన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టయితే ఈ కేసు దీంట్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారా, లల్లు ప్రసాద్ యాదవా, లేకపోతే రాజాయా, ఇవేమీ లేకుండా ప్రజల్లో ఉన్న మధ్యలో ఉన్న ప్రశ్నల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్యలో ఉన్న ప్రశ్న ఏమవుతుందంటే ఈయనకి ఇంకా కన్విక్షన్ రాలేదు. అండర్ ట్రయల్ ప్రిజనర్ ఇతను, అండర్ ట్రయల్ ప్రిజనర్కి ఇది వర్తించదు, ఈ తీర్పు వర్తించదు. కన్విక్ట్ అయ్యి ఉండాలి, ఖచ్చితంగా కన్విక్ట్ అయి ఉంటే. సెక్షన్ 84 షెల్టర్ లేదు, ఇప్పుడు షెల్టర్ ఈజ్ క్లోజ్, ఆ షెల్టర్ ఈజ్ క్లోజ్. 81, 82, 83 పర్పస్ సర్వ్ అవ్వకుండా చేసేసింది 84. పై మూడింటిని కూడా డైల్యూట్ చేసేసి అసలు నిర్వీర్యం చేసేసింది. దాంట్లో ఏముండింది, 83లో ఒక వెసులుబాటు ఉండింది. 3 నెలల సమయం వరకు మీరు పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు. పైకోర్టులో ఒకవేళ కేసు కొనసాగుతుందంటే నేను పదవిలో కొనసాగవచ్చు. ఇప్పుడు దాన్ని మొత్తం ఎక్కడ కాకుండా ప్లగ్ చేసి 84 అల్ట్రావైరస్ మీకు ఈ లెజిస్లేషన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ తయారు చేసింది పార్లమెంట్, 84 పెట్టింది పార్లమెంట్. అయ్యా మీ పార్లమెంట్ పెట్టిన 84 చెల్లదు, అది అల్ట్రా వైరస్, దాన్ని తీసేస్తున్నాం, రద్దు చేస్తున్నాం సుప్రీంకోర్టు చెప్పి. ఒకటి కుటుంబరావు గారు, అన్ని ఒకటేసారి తలపైకి వస్తాయి. సిబిఐ కేసు కూడా నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ అయ్యా ప్రభుత్వం జీవోఎం ఏదైతే ఇచ్చిందో వాళ్ళపై నమ్మకం లేదు. నిన్న వాళ్ళు ఇచ్చిన తీర్పులో కూడా సిబిఐ కూడా ఒక అఫిడవిట్ మీకు ఏం కావాలి అంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇవి సరిపోవు, మేము కూడా దిశానిర్దేశం చేయాలన్న విధంగా ఉంది. ఈ విధంగా ఒకవేళ ఒక నేర పరిశోధక సంస్థ ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా ఉన్నట్టయితే ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఉపయోగపడదంటారు. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేమండి. ఎందుకంటే ద వే ఇన్వెస్టిగేషన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ అనమాట. అందుకనే సుప్రీంకోర్టు క్లియర్లీ సిబిఐ ఎఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత కూడా కొన్ని కమెంట్స్ చేసింది, అబ్జర్వేషన్స్ చేసింది అనమాట. అబ్జర్వేషన్స్ ఆర్ ఒబిటర్ డిక్టా, అంటే దాని లా కింద మనం తీసుకోలేం, ప్రెసిడెంట్ కింద తీసుకోలేం. నిన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ సుప్రీంకోర్టు చేసింది ఏంటంటే, శాంక్షన్ ఆఫ్ ఆఫీసర్స్ వన్స్ మీకు ఎప్పుడైతే గనక మీ దగ్గర నుంచి సూపరింటెండెన్స్ సివిసికి వెళ్ళిపోయిందో, వై షుడ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్ నెసరీ అని చెప్పేసి అని క్లియర్లీ. ఎందుకంటే ఇప్పుడు అది ఎంత దట్ కోర్ట్ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ కోర్ట్ ఇనిషియేటెడ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఒక ఆర్డినరీ సిటిజన్ ని రేపు ఛార్జ్ షీట్ చేసేటప్పుడు కానీ, ప్రాసిక్యూట్ చేసేటప్పుడు కానీ వెనకాడు ఏ దర్యాప్తు సంస్థ కానీ, పోలీసులు కానీ, అదే ఒక రాజకీయ నాయకుడిని కానీ ఎవరినన్నా గనక ప్రాసిక్యూట్ చేద్దామన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీని ప్రాసిక్యూట్ చేద్దామన్నా శాంక్షన్ కావాలి, స్పీకర్ పర్మిషన్ కావాలి, ఇట్లా అని చెప్పేసి చాలా షెల్టర్ తీసుకుని డిలే చేసి ఈ లోపల అంతా వెసులుబాటు చేసి అనమాట కప్పిపుచ్చడానికి చూస్తారు. నేను అనుకోవటం సుప్రీంకోర్టు కూడా ఆల్ దీస్ థింగ్స్ కన్సిడర్ చేస్తోంది. 1 by 1 దే ఆర్ మేకింగ్ క్వశ్చన్స్ టు గవర్నమెంట్. దే విల్ ఎక్స్పెక్ట్ సమ్ ఆన్సర్స్ అన్నీ వచ్చిన తర్వాత
రెవల్యూషనరీ జడ్జిమెంట్ ఏదైతే Two hands go up. వచ్చిందో Two hands go up. కుటుంబరావు గారు once again, I'll take one phone call. ప్రజాస్పందన ప్రారంభమైంది. అయ్యా కొండయ్య రామనగర్ నుంచి అడగండి. ఇప్పుడు నేర కేసులు ఇమ్మీడియట్ గా డిస్క్వాలిఫై చేస్తే గానీ వాళ్ళు Conviction. సుప్రీంకోర్టుకి Convicted అవుతే. డిస్క్వాలిఫై చేసేసేయాలి. చేసేసిన తర్వాత వాళ్ళు అదే పదవులు ఉన్నారనుకోండి, పదవులు ఉంటే కంటిన్యూస్ గా వాళ్ళు ఏంటంటే లాలెన్స్ పడి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో ఒకటి మేనేజ్ చేయగలుగుతారు. అలా లేకుండా ఇమ్మీడియట్ గా ఒకసారి చిన్న లోయర్ కోర్టు కానీ ఏ కోర్టు కానీ జడ్జిమెంట్ ఇచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా డిస్క్వాలిఫై చేసేసేయాలి. ఇప్పుడు అదే అన్నారు కదా, వాళ్ళు తీర్పు కూడా అదే ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారు. ఐ మీన్ ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పిందల్లా అదే కదా, కన్విక్ట్ అవ్వగానే పై కోర్టుకు వెళ్లకుండా ఏదైతే సెక్షన్ 83లో ఆర్పిఏలో ఉన్న వెసులుబాటును వాళ్ళు తొలగించారు. ఇది చాలా స్పష్టమైంది. కావాలని మళ్ళీ రాజకీయ పార్టీలు ఎవరైనా చేస్తే ఇది తమను రక్షించుకోవటానికి చేసేది అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అన్ని ద్వారాలు మూసుకుపోయిన తర్వాతనే అంటే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు నేరస్తుడు, శిక్ష పడింది, అది 6 మాసాలు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలకు పైగా, 2 సంవత్సరాలకు పైగా క్రిమినల్ కేసెస్కి, హీనియస్ కేసెస్కి సంబంధించి ఇలాంటివి వచ్చినప్పుడు దీన్ని సమర్థించుకోవటానికి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు పడిపోతాయంటే పడిపోనియండి. ప్రభుత్వాలు పడిపోలే గతంలో ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళతో ఇంతకన్నా ఈ అవినీతి పరులతో ప్రభుత్వాలు కొనసాగటం కన్నా ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా హీనియస్ వర్క్ లేదు. మొట్టమొదట మనం చూడాల్సినది, మన మిత్రుడు కాలర్ చేసి చెప్పిన సూచన చాలా కరెక్ట్. మనకి ఈ రోజు కన్విక్షన్ ఒక్కటే కాదు, మనకి ఈ రోజు తీవ్రమైన నేరారోపణలు ఏవైతే ఉన్నాయో, సీరియస్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో, అవి ఒక ఇండిపెండెంట్ మెకానిజం ద్వారా ఫ్రేమ్ అయితే అనేది. ఉదాహరణకి కాంపిటెంట్ కోర్టు కనుక ఫ్రేమ్ చేసింది అంటే వారిని కూడా డిస్క్వాలిఫై చేసే ఆలోచన ఈ రోజు మనం తప్పకుండా చేయాలి. ఆ సమయం వచ్చింది. అయితే ఒక్కటి ఉంది, ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏమని చెప్తున్నాయి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ పొలిటిసైజ్, దేర్ ఫార్ వెండేటా విక్టిమైజేషన్ ఉంటుంది అన్నది. ఎగ్జాక్ట్లీ 2006 నుంచి సుప్రీంకోర్టు ప్రకాశ్ సింగ్ కేసులో చెప్తూనే ఉన్నది, మన కోల్ స్కామ్ లో కూడా చెప్తూనే ఉంది, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ని, ప్రాసిక్యూషన్ ని రాజకీయ ఆ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ నుంచి బయట పెట్టండి, ఇండిపెండెంట్ చేయండి అంటే అది చేయట్లేదు. అది చేయడానికేమో రాజకీయాలు సాకు చూపుతున్నారు. రాజకీయాల్లో నేర చరిత్రను బయట పెట్టాలి అంటే మళ్ళీ పొలిటికల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్న సాకు చూపుతున్నారు. కానీ ప్రభుత్వం చేతిలో, పార్లమెంట్ చేతిలో ఇది ఉన్నది. ఈ రోజు మార్గం ఉంది, దారి చూపించిన సుప్రీంకోర్టు. వారు ఈ రోజు ఇనిషియేటివ్ తీసుకొని చట్టం పాస్ చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం అని చెప్పి పటిష్టమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కోసం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, దాంట్లో యొక్క అధికరణాలు, రాజ్యాంగం అధికరణాలు ఉన్నాయి. దాన్ని కాపాడడం కోసం ఏదైతే తీర్పు చెప్పబడిందో ఆ తీర్పు ఆధారంగా ప్రభుత్వాలు పడిపోతాయి కాబట్టి, కుప్పకూలుతాయి కాబట్టి, అవినీతిపరమైన రాజకీయ నాయకుల యొక్క పడిపోనివ్వండి. ప్రభుత్వం పడిపోతే ప్రజాస్వామ్యం నష్టం లేదు. ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే నేరమయ రాజకీయ నాయకులు ఏరివేయాలి. ఇక్కడ ఇప్పుడు ఎనీ అక్యూజ్డ్ ఈస్ ప్రెస్యూమ్డ్ ఇన్నోసెంట్ టిల్ హీ ఈస్ కన్విక్టెడ్ అండి. కాబట్టి ఒట్టి ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ తోటే ఇమీడియట్ గా తన్ని కన్విక్ట్ కింద చూడటం కానీ దీని కింద మనం చేయలేము. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ జ్యూరిస్ప్రుడెన్స్. అయితే ఒక్కటి క్లియర్ గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ బిల్ పైన అనమాట సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ గా అందనమాట, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అసలు పెడుతోంది ఎందుకు, జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్. కాబట్టి కుటుంబరావు గారు మంచి మిత్రులు. కుటుంబరావు గారు, మనము ఇక్కడ ఆ పర్సన్ ఇన్నోసెంట్ కిందనే భావిస్తున్నాము. వారి ప్రాథమిక హక్కులకు ఎటువంటి భంగం లేదు, వారి ప్రెస్యూమ్డ్ ఇన్నోసెన్స్ కి ఎటువంటి భంగం లేదు. కేవలము ఎన్నికల్లో పోటీ చేసే పొలిటికల్ రైట్, దట్ ఈస్ అ స్టాట్యుటరీ రైట్ గివెన్ బై ద పార్లమెంట్, ఇట్ ఈస్ నాట్ అ ఫండమెంటల్ రైట్. దానికి మాత్రం మనం చిన్న చెక్ పెడుతున్నాం. ఏమనంటున్నాము, సీరియస్ చార్జెస్ కనుక ఫ్రేమ్ అయితే, నార్మల్ చార్జెస్ కాదు, సీరియస్ చార్జెస్ ఇండిపెండెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మెకానిజం ద్వారా తయారు చేయబడితే, దానికి ఒక కాంపిటెంట్ కోర్టు కనుక దానికి నిర్ధారిస్తే, ఉదాహరణకి మీరు సజెస్ట్ చేయండి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పండి, వారు కనుక నిర్ధారిస్తే వారి పొలిటికల్ రైట్ కి రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాము. అది కూడా తాత్కాలికంగానే. రేపు కన్విక్షన్ తెచ్చుకున్నారనుకోండి, లేదంటే స్టే తెచ్చుకోండి. We have one more caller, Suresh from Elore. ప్రశ్న అడగండి. కుటుంబరావు గారు, 1 second, hold your thoughts.
మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకోండి. నేను ముందుగానే చెప్పాను, మీ టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకొని ప్రశ్న అడగండి. సార్ రమారావు గారు అయ్యి అడగండి. తగ్గించామండి సార్, తగ్గించాం సార్. ఇప్పుడు మీరు ఎంత చర్చా వేదికగా పెట్టారు కదా సార్, గోండాలతో గుడ్ బాయ్ అని చర్చా వేదిక పెట్టారు కదా సార్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న శాసనసభ్యుల మీద చాలా మంది మీద కేసులు ఉన్నాయండి. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆ శాసనసభ్యులను తప్పించడం కుదిరిద్దంటారా? నో, వాళ్ళు తీర్పు క్లియర్ గా చెప్పారు. రెట్రాస్పెక్టివ్ గత కేసులతో ముడిపెట్టలేదు, రాబోయే కేసులతో ముడిపెట్టారు. కుటుంబరావు గారు వాట్ ఇస్ యువర్ పాయింట్? ఇప్పుడు ఇందాక కార్తీక్ చంద్ర గారు చెప్తున్న దాంట్లోనే ఒక పాయింట్ అనమాట యాడ్ చేస్తాను. సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో అడ్రస్ చేసిందండి. ఏంటంటే ఫ్రివలస్ కేసులు అనమాట. ఇప్పుడు ఎవరినన్నా మెంబర్ పైన పెట్టి హెరాస్ చేయడానికి అనమాట, అందులో కనుక సీరియస్ ఛార్జెస్ లెవీ చేస్తే డెఫినెట్లీ పాసిబిలిటీ ఆఫ్ కన్విక్షన్ హై ఉన్నా లేకపోయినా సరేనమాట ప్రాబ్లం క్రియేట్ చేసే పాసిబిలిటీ ఉందని అది అడ్రస్ చేసింది క్లియర్లీ. రామానారాయణ కేసుని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ జడ్జిమెంట్లో అడ్రస్ చేసింది. కాబట్టి నేను అనుకోవటం చార్జెస్ ఫ్రేమ్ చేసినంత మాత్రాన మాత్రం అక్యూజ్ కింద తీసుకోకుండా తీర్పులో లేదు ఫాస్ట్ ట్రాక్ జడ్జిమెంట్ does not speak like that. డెఫినెట్లీ One second, Goshala Srinivas garu as a counter. One second, Goshala Srinivas garu. Go ahead. తీర్పు స్పష్టంగా చెప్పింది. కన్విక్షన్ అంటే అర్థం చార్జెస్ పెట్టిన వాడు కన్విక్టెడ్ కాదు. మెనీ కేసెస్ ఆర్ దేర్ అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఆర్ దేర్. మియర్ ఫైలింగ్ ఎ చార్జ్ షీట్ ఇట్ డజంట్ అమౌంట్ టు ఏ కన్విక్టెడ్ పర్సన్. కన్విక్టెడ్ పర్సన్ అంటే తీర్పు చెప్పు ఉండాలి, శిక్ష వేయబడి ఉండాలి. అతను మాత్రమే డిస్క్వాలిఫై చేస్తున్నారు. ఇలా ఫెవలెస్ కేసు కోర్టు ఉందండి. ఒకవేళ తప్పుడు కేసులు కానీ బనాయిస్తున్నట్టయితే అది తప్పు కేసా నిజమైన కేసా తీర్పు చెప్పడానికి కోర్టులు ఉన్నాయి. కుటుంబరావు గారు సింపుల్ లాంగ్వేజ్ లో ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఉండాలంటే సెక్షన్ 8(3) ఆర్పిఐ యాక్ట్ లో వాళ్ళకి వెసులుబాటు ఉండింది. వెసులుబాటు అలా ఏంటి, 3 నెలల సమయం ఉంది. దాని తర్వాత మీరు పైకోర్టుకి వెళ్ళి పైకోర్టులో ఒకవేళ స్టే వస్తే హాయిగా దర్జాగా మీరు పదవిలో కొనసాగొచ్చు. ఇప్పుడు దాన్ని ప్లగ్ చేశారు. దాంట్లో ఎలాంటి సమస్య ఉండకూడదు ప్రజానాయకులకి. ఇప్పుడు సమస్య ఏమి ఉండదండి, కానీ సింపుల్ సొల్యూషన్ ప్రజానాయకులకు కూడా ఉంది మన భారతదేశంలో. ఎందుకంటే లల్లూ ప్రసాద్ యాదవ్ పైన కేసు వస్తే రబ్రీదేవిని పెట్టుకుని చేస్తారు. నేను 6 ప్రశ్నలు వేసినప్పుడు నేను వెనక నుండి చక్రం తిప్పని ఉన్నారా అంటూ నేను దాంతోనే ముగించాను నా విశ్లేషణ. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు ఏలూరు నుంచి ఒక మిత్రుడు ప్రశ్న వేశాడు. మన శాసన సభ్యుల్లో దాదాపు 1/3 మంది 1400 మంది ఇలాంటి కేసుల్లో ఉన్నారు. వాళ్ళంతా డిస్క్వాలిఫై కారు. వాళ్ళంతా డిస్క్వాలిఫై అవుతారు కదా అనే భావన వచ్చింది. వాళ్ళెవ్వరూ కాదు, శిక్ష పడిన వాళ్ళే. ఇప్పుడు మొత్తము భారతదేశంలో పార్లమెంటు సభ్యులు అన్ని శాసన సభల్లోని సభ్యులు ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకొక స్పష్టత ఇవ్వాల్సింది. ఎందుకంటే ఏదైతే కేసులు నడుస్తున్నాయో రేపు వాళ్ళ మీద, ఇప్పుడు సిట్టింగ్ మెంబర్ లో ఒకవేళ రేపు వాళ్ళ మీద కన్విక్టెడ్ అంటూ దోషిగా తేలితే సో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు. ఇప్పుడు వన్ మోర్ కాలర్, గో హెడ్ సార్, అడగండి ప్రశ్న. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ రాజకీయ నాయకులు ఫస్ట్ ఎమ్మెల్యే టెస్ట్ నేరపేరుపై ఆ నేరపేరు ఉంటేనే వాళ్ళకి రాజకీయ పార్టీలు ఎంచుకొని మరీ టికెట్లు ఇస్తున్నాయి. వాళ్ళు పోటీలో నుంచి ఆ కోర్టులో ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పించుకుంటున్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చేసినా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందంటారు? వారు అడిగినది, మన మిత్రుడు అడిగినది చాలా కీలకమైన ప్రశ్న అండి. మనం వేరేవన్నీ పక్కన పెడదాం. అసలు ఎందుకు ఇటువంటి వారికి టికెట్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు, ఎందుకు ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తున్నాయి అంటే ఈ రోజు ఆ నేర చరిత్ర ఉన్న వ్యక్తి కేవలం క్రిమినల్ కింద రావట్లేదండి. ఈ రోజు ఒక కుల నాయకుడో, లేకుంటే ఈ రోజు మనకు ఒక వర్గ నాయకుడు, లేకుంటే మనకి ఇంకేదైనా మొబిలైజ్ చేసో, లేకుంటే అక్కడ ఆ సోషల్ డైనమిక్స్ ని వాడుకునే వస్తున్నారు. అది మనం జాగ్రత్తగా చూడాలి. మన దగ్గర గోశాల శ్రీనివాసరావు గారు, రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అమెండ్మెంట్ తెచ్చుకొని కాపాడుకుంటారా, లేకపోతే అయ్యా మంచి తీర్పు వచ్చిందంటూ స్వాగతిస్తారా? ఖచ్చితంగా చక్కటి ప్రశ్న. 93 మంది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారు. మీరు రాబోయే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ కాదు, ఇది రాబోయే కాలంలో వస్తున్నప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? మమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు, మేము ఆల్రెడీ శిక్షలు అనిపిస్తున్నాం లేదా ఆల్రెడీ కన్విక్టెడ్ కాబట్టి కొత్త చట్టం అనేది తీసుకురావడానికి ట్రై చేసుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది కాబట్టి అటువంటి చట్టం అనేది తీసుకొస్తున్నట్టయితే మళ్ళీ సుప్రీంకోర్టు ఉంది. యు ఆర్ ట్రయింగ్ టు సిట్ ఓవర్ ఆన్ ది జ్యుడిషియరీ. వాళ్ళ కనుక అమెండ్మెంట్ తీసుకొస్తే మా జ్యుడిషియరీ తలకాయ మీరు కూర్చోవడానికే లెక్క ట్రై చేస్తున్నామని. కుటుంబరావు గారు, ఫైనల్ వర్డ్స్.
నన్ను అడిగితే ఇది మళ్ళీ పై బెంచ్కి వెళ్ళే అవకాశం కనబడుతుంది. 7 లేదంటే 9 మంది సభ్యులున్న ధర్మాసనానికి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఒప్పుకుంటారా లేదా? లేదండి, వెళ్ళే పాసిబిలిటీ అయితే కనపడలేదు. ఎందుకంటే ఓన్లీ రాజకీయ నాయకులు అంత తొందరగా విడిచిపెడతారా? కాదు లేదు, రివ్యూ తోటే అయిపోతుంది. రివ్యూలో కూడా ఎట్లానూ డిస్మిస్ అయిపోతుంది అనమాట. బట్ డెఫినెట్లీ శ్రీనివాస్ గారు ఎక్స్ప్రెస్ చేసినట్టు అనమాట, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ మాత్రం డెఫినెట్లీ ఏదో సమ్ లూప్ హోల్ తోటి అనమాట ఏ అమెండ్మెంట్ చేయడానికో దేనికో చూస్తారు. అదే లా కమిషన్ రిపోర్ట్ 170 ఉందండి, అందులో కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలు. ఏ రాజకీయ పార్టీ దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఏం చేసినా కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని అపహాస్యం చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఖచ్చితంగా. ఏది ఏమైనా 41 పేజీల తీర్పు రాజకీయ నాయకులు ఇంకా చదవాల్సి ఉంది. ఆ చదివిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏ విధంగా దాడికి దిగుతారో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఐల్ సీ యూ టుమారో. Good day and goodbye.